మన భారతదేశంలో అయితే 3వ తేదీ 3వ నెల అనగా మంగళవారం రోజున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే అనేది వస్తుంది కాబట్టి మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను జపిస్తే గ్రహణ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. ఇవి నేను చెప్తున్న జ్యోతిష్య ప్రకారంగా చంద్రగ్రహణం వేళ ద్వాదశ రాసులు వారు కొన్ని శక్తివంతమైన మంత్రాలు పఠిస్తే ఫలితాలు వస్తాయనని చెప్తున్నారు. మీ రాశిని బట్టి ఏ మంత్రాలు జపించాలో నేను ఇప్పుడు మీకు పూర్తి వివరాలతో తెలుపుతానండి. ప్లీజ్ అండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఏడాది పాల్గొన పూర్ణిమ నాడు మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. దీన్ని పొడవైన చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం ప్రారంభం అవ్వడానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. భారత కాలమాన ప్రకారం మార్చి 3వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:48 ముగుస్తుంది. అంటే గ్రహణ వ్యవధి దాదాపు 3:27 పాటు ఉంటుందండి. గ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 6:20 ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. చంద్రగ్రహణం వేళ కొన్ని మంత్రాలు పఠించడం వల్ల మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహ దోషం తొలగిపోతుందండి. ఏ రాశి వారు ఎలాంటి మంత్రాలు పఠించాలో, ఏ మంత్రాలు పఠిస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో మీకు నేను ఇప్పుడు పూర్తి వివరంగా తెలియజేస్తానండి. మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశివారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించాలండి. ఇలా చేయడం వల్ల మీ జీవితం విజయం లభిస్తుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశివారు చంద్రగ్రహణ కాల సమయంలో శ్రీ సూక్త పారాయణం చేయాలి. అదేవిధంగా ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం సమయంలో మీ ఇష్టదేవతను పారాయణం చేసుకోవాలి. దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి. ఓం శ్రం శ్రం శ్రమం సమః చంద్రామసే నమః అనే మంత్రాన్ని పఠించాలి. కర్కటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రగ్రహణ కాలంలో శివుడిని పూజించాలి. అలాగే శివ, రాహు, చంద్ర మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రతికూలతలన్నిటిని తొలగిపోతాయి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేష్ చాలీసాను పఠించాలి. ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. తరువాత తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేళ ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశివారు చంద్రగ్రహణ కాలంలో హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేయాలి. అదేవిధంగా ఓం క్రం క్రీం క్రౌం సమః భౌమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఓం శ్రం శ్రం శ్రౌం సం చంద్రాశేన నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించి ఓం శం శనిచ్ఛాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ కాలంలో ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే ప్రసిద్ధ్ శ్రీ మహాలక్ష్మీమయి అనే మంత్రాన్ని పఠించాలి. మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలీసా లేదా
రామాయణం, మహాభారతం తదితర వాటిని చదవాలి. ఓం హ్లీం దుర్గాయాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఇవండి మీ రాశులను బట్టి ఏ మంత్రాలను పఠించాలో చంద్రగ్రహణం రోజున పఠించి మంచి ఫలితాలు అనేది వస్తుందండి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.